టిఫిన్ చేసావా? అరే నిమ్మలంగా తిన్నానా? నిమ్మలంగా తింటాను. అరే చెరుకుకేంట్రా హార్లిక్స్ వేయలేదు? అది ఎందుకేమా వేస్తున్నాం, బరాబర్ వేస్తున్నాం. ఏం వేస్తున్నావురా? ఉన్న హార్లిక్స్ ముక్కు దీనికే వేస్తున్నట్టున్నావు నువ్వు. దాన్ని కూడా వేస్తున్నామా? కష్టపడి డబ్బులు పంపిస్తే దీన్ని డెవలప్ చేయమని దీన్ని డెవలప్ చేస్తున్నావు ఎక్కువ. అరే మనం డెవలప్ అయితే నాకు డెవలప్ అయితే కదా. నువ్వే అవుతున్నావు, ఇది ఎక్కడ అవుతుందిరా? ఏమోరా రమణ, నాకు వ్యవసాయం అంటే పిచ్చి అని నీకు తెలుసు. చెరుకు చూడు, 1 2 3 4 5 వస్తున్నాయి. ఎప్పుడు ప్రతి సంవత్సరం 5 వేస్తున్నాయి. 5 నీ దాంట్లో పోతున్నాయి. డెవలప్ దాంతో మీరు ఇక్కడ ఎవరో మనుషులు ఉన్నట్టున్నారు. మేము ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేద్దామని దసరాకి సంబంధించి ఇక్కడికి వచ్చాం అనమాట. అక్కడ ఆయన ఎవరో కనిపిస్తున్నాడు, ఎక్కడ చూసినట్టుంది ఆయన్ని. ఒక్కసారి కళ్ళ చూడండి, మేము చూసామో చెప్తాం. చూడండి, నేనే ఎవరిని చూడండి, నన్ను ఎక్కడ చూసినట్టు. నన్ను ఎక్కడ చూడండి, నేను ఎక్కడ చూడలేదని చెప్తున్నాను. ఇదిగో ఇదిగో ఈయన మన జబర్దస్త్ లో చేస్తాడు. ఏదో ఉందబ్బా. ఆగు నువ్వు ఆగు. ఇక్కడ కొంచెం ఒక్కసారి మళ్ళొకసారి కళ్ళ చూడదు నా పోస్ట్ తర్వాత పెట్టుకుందాం. అయ్యో ఏంటండి అలా తెలిసి తెలియనట్టు నటిస్తారు ఏంటండి? అభిమానులు ఇలా డిస్కస్ చేయడం. మీరు అభిమానులు ముఖాలా మీ ఏమండి బాగాలేదా? మా జీవితం ప్రశాంతంగా దసరా నేను మా ఊర్లో మా ఫ్రెండ్స్ ఊరు వాళ్ళతో ఎంజాయ్ చేసుకుందాం అంటే ఊపుకుంటూ వచ్చేసారా మా ఊరికి కూడా? ఊపుకుంటూ వస్తూ ఉంటే పొలాలు కనిపించాయి. మరి మా దసరాకు మాకేదో మీరే అని నాకు ప్రపంచంలో భూకంపం వచ్చినా భయపడను, కానీ యాంకర్ని చూస్తే నాకు ఒక్కటిసారి గుండెలు ఢోక్కున ఉంటాయి. ఎండలో కూడా నక్షత్రంగా కనిపిస్తున్నారండి. మమ్మల్ని వదలరు మీరు. మీ మీడియా అనేది మమ్మల్ని ప్రశాంతంగా బతికేనివ్వరు. ఏదైతేనే మీరు మాకు పండుగలో మాకు కూడా భాగం కావాలి, మేము కూడా మీ పండుగ చూడాలి, ఎంజాయ్ చేయాలి. అది మా ఇంకా ఎంజాయ్ ఏం ఎంజాయ్ ఉంటుంది? మీరు వచ్చి నేను ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. పండుగ అంటే నిమ్మలంగా తినాలి. తిన్నారా? ఇప్పటివరకు ఎంజాయ్ చేద్దామని ఊరికి వచ్చాను. ఇంకేం ఎంజాయ్ ఉంటుంది నా బొందా? ఇంటర్వ్యూగా మాతో పంచుకోండి. మీతో పంచుకోవడం ఎక్కువైపోతుంది, మా ఊరు వాళ్ళతో పంచుకోవడం తక్కువ అయిపోతుంది. నాకు ఊరి గురించి, మీ పొలాల గురించి, మీ ఇంటి గురించి, మీ చుట్టాల గురించి, మీ స్నేహితుల గురించి, అందరి గురించి మాతో షేర్ చేసుకోండి. పేరేంటో? నా పేరు శ్రవంతి. నా పేరు హారిక. ఇంతకీ మీ పేరు అడుగుతాం అనుకున్నారు కదా, మా అందరికి తెలుసులే. తెలియకుండా ఎందుకు వస్తారు ఇంత దూరం? ఏంటి పొలాలని మనమేనా? మరి మనవే ఇవన్నీ మొత్తం మనమే అంటే మన ఫ్రెండ్స్వి. మన ఫ్రెండ్స్ అంటే మనమేగా. అలా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు చెరుకు కళ్ళు ఎక్కడ తెంపుకొచ్చారు మీరు ఇద్దరు? ఆ పొలమా? ఓరే నాయన, ఆ పొలం జోలికి మా ఊరే వెళ్ళదు. మీరు ఇద్దరు ఎలా వెళ్ళారు తల్లి ఆ పొలానికి? మామూలుగా ఉండదు ఆయన, మామూలుడు కాదు. ఆ బిస్సకృష్ణ తాట తీస్తాడు, అర్థమైందా? ఆడి జోలికి ఎందుకు వెళ్ళారు మీరు? వద్దులే, మీరు వాళ్ళ పొలం నుంచి తెంపుకొని వచ్చారంటే నన్ను తంతారు. ఫస్ట్ ఇక్కడ నుంచి మనం షిఫ్ట్ అయిపోవాలి. ఇది మా ఊరి టెంపుల్. ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుందా? కుడికాలు ముందు పెట్టండి. వెరీ గుడ్. ఇదేంటి చంద్ర గారు, అగ్నిగుండంలా ఉంది? ఇది అండి నిత్య అగ్నిగుండం. అంటే ఇప్పటివరకు ఈ టెంపుల్ కట్టిన దగ్గర నుంచి అగ్గి అనేది ఇప్పటివరకు ఆరల, ఇలా వెలుగుతూనే ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఇలా వెలుగుతూనే ఉండాలి, ఆరకూడదు అంటారు యాక్చువల్లీ పెద్దవాళ్ళు. కొత్త కార్యక్రమం ఏదైనా మొదలు పెట్టాలనుకున్నా ఇక్కడ అమ్మవారిని మొక్కేసి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తినేసి అలా మాకు మా ఊరికి ప్రసాదం తిని కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. మాకు ఒక సెంటిమెంట్. ఇద్దరు మొక్కండి. ముద్దరు మొక్కితే ఫ్యూచర్లో మంచి హీరోయిన్స్, పెద్ద హీరోయిన్ అయిన తర్వాత నాతో యాక్ట్ చేసే అదృష్టం మీ ఇద్దరికి వస్తుంది. అర్థమైందా? కావాలా వద్దా? అయితే మొక్క ప్రసాదం కావాలా? నాతో యాక్ట్ చేసే అదృష్టం కాదా? దానికోసం వచ్చినట్టున్నారు ఇంత దూరం. మీరు పెట్టమ్మా, తిను, బాగా తిను. సరిపోకపోతే ఇంటి దగ్గర వండిస్తాం. కావాల్సింది ఇదేగా మీకు. ప్రసాదం వాళ్ళు తినే ప్రసాదం తీసుకోరు, అన్నంలా తీసుకుంటారు వాళ్ళు. ఏదైనా ఏం లేదు, ఏం కావాలి తినండి. మీరు కావాలని అడిగినా కూడా తక్కిన భక్తులకు ఉండాలా లేదా? దెన్ టెంపుల్కి వెళ్దాం. నెక్స్ట్ ధ్వజస్తంభం ఫస్ట్ మొక్కేద్దాం. ధ్వజస్తంభం అనేది ప్రతి టెంపుల్లో ఉంది, మీకు కూడా తెలుసు కాబట్టి. సో ధ్వజస్తంభాన్ని
ఒకవేళ కొన్ని టైంలో టెంపుల్ క్లోజ్ ఉంటుంది కదా, అమ్మవారి టెంపుల్ క్లోజ్ ఉన్నప్పుడు ధ్వజస్తంభాన్ని మొక్కినా కూడా అమ్మవారిని మొక్కినట్టే అంటుంటారు పెద్దవాళ్ళు మా ఊర్లో. సో ఇది ఆఫీస్ లాంటిది, అది మందిరానికి అన్నమాట. అలాంటిది మీకు ఎలా అర్థమైందా? ఓకే, ఈ జెండా గురించి చెప్పాలి. జెండానా? ఈ జెండా ఉంది కదా, అది ఒకటే చెట్టు. ఆ చెట్టు ఏంటంటే రేర్గా ఎక్కడ దొరకదు, ఆదిలాబాద్ నుంచి తెచ్చినట్టున్నాం. మా ఏరియాలో ఎక్కడ దొరకదు. ఆ 2 చెట్లని ఈ టెంపుల్ కోసం ప్రత్యేకించి మా పెద్దవాళ్ళు, ఊర్లో పెద్దవాళ్ళు సపరేట్గా. జెండా ఏంటి? జెండా అమ్మవారి జెండా అది. ఇది ఈటీవీ, ఇది చమక్ చంద్ర, అది జబర్దస్త్. అంతేగా? మీకు కూడా కామెడీ టైంకి వచ్చినట్టుంది. రాలేదు ఇంకా, ఫీల్ అయిపోకండి. రండి లోపలికి వెళ్దాం, రండి. చంద్రన్న, నువ్వు ఎప్పుడు అంటాడు షూటింగ్ లా ఇంటికాడ మా అమ్మవారు మాత టెంపుల్ ఉంది చాలా ఫేమస్ అన్నావు, ఇక్కడేనా? ఇదే టెంపుల్ మొక్కినా అని చెప్పినావు, అనుకునే పనులు అయినా ఇక్కడ మొక్కినా అన్ని అనుకునే పనులు అయినా, ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయినా నువ్వు ఇదేనా? యాక్చువల్లీ అమ్మగారంటే నాకు బాగా ఇష్టం, నేను చాలా వరకు నమ్ముతా. నేను చమక్ చంద్ర అయ్యానంటే కారణం అమ్మవారి ఆశీర్వాదం. ఫస్ట్ నాకు ఇష్టమైన దేవత, నా కోరికను నెరవేర్చిందనమాట అమ్మవారు. అందుకే అమ్మవారిని నేను మర్చిపోకూడదు. ఈ నవరాత్రుల్లో దేవి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క దర్శనం ఇస్తుంటారు. 9 రూపాయల్లో 9 దర్శనాలు ఇస్తుంటారు. మీకు దేవి ఎన్ని రూపాయలు గుర్తుందో చెప్పండి. 9 చెప్పు పేర్లు. అన్నపూర్ణాదేవి, బాల త్రిపుర సుందరి దేవి, లలితాదేవి, ఇంకా దుర్గాదేవి, సరస్వతి దేవి, 5. మిగతాది తను పాస్ చేస్తాను. వెరీ గుడ్. 5 చెప్పావంటే గ్రేట్. చెప్పేసి నన్ను ఇరికిట్ చేస్తావా? నువ్వు కూడా అవే ప్రిపేర్ అయ్యావా? అవి వీళ్ళకి రాదు, నేను చెప్తానా. గాయత్రి దేవి, మహాలక్ష్మి దేవి, అన్నపూర్ణాదేవి, సరస్వతి దేవి, దుర్గాదేవి, రాజరాజేశ్వరి దేవి, మీదని మొత్తం చెప్పినా నేను. నీకెలా తెలుసురా? అరే ఉండగానే వాట్సాప్లో చూసి చెప్తున్నావా? ఇది ఇంత ఎప్పుడు పెరిగిందని నేను అనుకుంటున్నా. నేను కన్ఫ్యూజ్ అయ్యా, నాకు తగ్గింది కదా. దసరా అంటే ఏంటి, దసరాలో ఉండే ఎంటర్టైన్మెంట్ ఏంటి, అది కూడా తెలంగాణలో ఎస్పెషల్లీ చమక్ చంద్ర చేసే దసరా ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది? మా ఊర్లో అయితే బీభత్సంగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే దసరా మా ఊర్లో ఖానా పీనా సోనా అంటే, ఖానా పీనా సోనా గురించి తెలియదా? మా ఊర్లో దసరా అలా జరుపుకుంటాం మేము. అదే ఎంటర్టైన్మెంట్ అంటే. దాని ముందు ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఏంటంటే రావణాసుడు ఉంటాడు కదా, దాని విగ్రహాన్ని తయారు చేస్తాం. అక్కడ దగ్గరలో ప్లేస్ ఉంటుంది, ఊరు మొత్తం అక్కడికి వస్తాం. అక్కడికి వచ్చి జమ్మి చెట్టు ఉంటుంది, అక్కడ జమ్మి చెట్టు దగ్గరకు వచ్చి రావణాసుడిని గడ్డితో తయారు చేసి అలా ఉంటాడు అనుకో, అలాంటి ఇలాగే ఉంటాడు రావణాసుడు. రాత్రి కాల్చేయమని. సో ఈ రాత్రి ఈ దసరాకి రియల్గా కాలుద్దాం. రావణాసుడు విగ్రహాన్ని తయారు చేసి దాన్ని కాల్చి రాళ్లతో కొడతాం, ఆ విగ్రహం పడేంత వరకు. అదొక ఆనందం మాకు ఫస్ట్ నుంచి. పడ్డ తర్వాత జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి మొత్తం ఆకులు తింపుకొని జమ్మి చెట్టు ఆకుల్ని తింటారా? బంగారం అంటారు. మీకు ఈ బంగారం మీద ధ్యాస ఎక్కువ ఉంటుంది. ఒకరికొకరు తీసుకొని పెద్దవాళ్ళు ఉంటాయి, ఇంటికి వెళ్ళి కాలు మొక్కిన తర్వాత మా లాంటి యూత్ వాళ్ళు అయితే హాక్ చేసుకుంటాం. అలా మేము అందరం ఫ్రెండ్స్ అందరం సరదా కలుస్తాం. గోపి, దేవ్జ అని, సురేష్ అని, దూప్సింగ్ అని. దేవ్జ పొట్టిగా ఉంటాడు, ఇంతే ఉంటాడు, ఎక్కువ ఉంటాడు. సో అందరం సరదాగా కలిసి ప్యాక్ ఆడుకుంటాం. మాకు అదే ఎంజాయ్మెంట్ మాకు ఊర్లో. ఆ రోజు మా ఊర్లో ఒక మేకలు కోస్తారు ఊరు మధ్యలో మేకలు కోసిన తర్వాత అందరూ ఊరు మొత్తం ఇంట్లో వెళ్ళి ఆ రోజు ఊరు మొత్తం నాన్ వెజ్, రాత్రంతా ఫుల్గా నాన్ వెజ్ తినేసి మా యూత్ అందరూ సరదాగా ఎక్కడైనా ఫ్రెండ్స్ అందరూ ప్యాక్ ఆడుకుంటూ జస్ట్ కామెంట్ చేసుకుంటూ ఫన్ చేసుకుంటూ ఆడుకుంటాం. పొలాలు తీసుకొచ్చారు, మంచిగా చెరుకు గడ్డలు చేతిలో పెట్టారు, తినండి, ఎంజాయ్ చేయండి. ఎలా ఉంది మా చెరుకు? ఊర్లో చెరుకు చాలా బాగుంది. షుగర్ తిని అలవాటు అయిపోయి చెరుకు గడ్డ తింటే మాత్రం చాలా న్యాచురల్ గా ఇలాంటి క్లైమేట్ లో బాగుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంది. ఎంత పలికిద్ది ఏంటి మనకి? ఎంతసేపు ఎంత పలికిద్ది ఏంటి? బంగారం అంటే ఎంత? రియల్ ఎస్టేట్ లో దిగుతున్నారు ఇద్దరు. ఏం కాదు, తను మాత్రం ఏం సంబంధం లేదు. జబర్దస్త్ రాకముందు దసరా ఎలా ఉంది, జబర్దస్త్ వచ్చిన తర్వాత దసరా ఎలా ఉంది? జబర్దస్త్ రాకముందు దసరా ఏం బాలా,
ఎందుకంటే జబర్దస్త్ స్టార్ట్ అయిన తర్వాత దసరా బాగుంది, ఎందుకంటే మీరు ఇద్దరు వచ్చారు కాబట్టి. లేకపోతే మీరు వచ్చేవాళ్ళ, మీరిద్దరు మా ఊరికి వచ్చేవాళ్ళ. చెరుకు బాగుంది కదా. మీరు కూడా బాగున్నారు, నేను చెరుకు గురించి మాట్లాడట్లా. మరి మనం జబర్దస్త్ గురించి మాట్లాడుకుంటున్నాం. చెప్పు. ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది జబర్దస్త్ లో ఫ్రెండ్స్ గానీ వాళ్ళ గురించి? యాక్చువల్లీ జబర్దస్త్ కాకముందు ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తాను. ధనరాజు నేను ఆర్టిస్ట్ కాలేదు అప్పటికి, అప్పటి నుంచి ముందు నుంచి ఫ్రెండ్స్. ఏ కాలం నాటిది? ఐ థింక్ 10 years బ్యాక్, 1990 బహుశా కావచ్చు, అన్ని 90 లేదు. ఐ థింక్ 2000 వాడు మేము ముందు నుంచి ఫ్రెండ్స్. నేను ధనరాజు మా ఊర్లో అందరికీ తెలుసు. వాడు మా ఊరికి వచ్చేవాడు, వాడి దగ్గర డబ్బులు లేవు. లేకపోతే ఏం చేశాడు, మా నాన్న దగ్గరికి వెళ్ళాడు. మా నాన్న దగ్గరికి వెళ్ళి అంకుల్ ఒక బీడీ ఉంటే ఇవ్వరా అని అడిగేవాడు. ఆ బీడీ అమ్మేసేవాడా? తాగేవాడు. వాడు ఎన్ని బీడీలు అడిగాడో నాకు తెలియదు. మా నాన్న సడన్ గా ఈవినింగ్ నాకు పిలిచాడు, అరే ఇటు రారా అన్నాడు. నాన్న ఏమైంది నాన్న అన్న. ఎవడు రాడు అన్నాడు. ధనరాజు నాన్న ఫ్రెండ్. ఏంట్రా ధనరాజు, వాడొచ్చి నాకు బీడీ అడుగుతాడేంటి రాడు, గంటకు ఒకసారి బీడీ అడుగుతాడేంటి రాడు. మీ అమ్మ కొనిచ్చేదే నాకు రోజుకు ఒక కట్ట బీడీ. బీడీలను వాడే దొప్పుకొని తాగేస్తే నేనేం తాగాడరా. నా కొడుక ఇంకోసారి వాడిని తీసుకొని ఊరికి వచ్చావనుకో, నువ్వు కూడా రాకింటికి. అప్పటి నుంచి ధనరాజు కనపడలేదా ఊర్లో? అయిన తర్వాత ఇంకా మా నాన్న వాడికి బీడీలు ఇవ్వడం మానేశాడు. ఇంకా వాడు ఏం చేయాలో తెలియక మా ఊర్లో కిరాణా షాప్ ఉండేది. చేసిన తర్వాత వాడు ముందు రోజు ఒక రోజు వెళ్ళిపోయాడు. నన్ను పిలిచాడు షాప్ వాడు. చంద్ర ఒక 90 రూపాయలు ఇవ్వాలి నువ్వు అన్నాడు. నేను ఇప్పుడు ఖాతా పెట్టేసి వెళ్ళిపోయాడు. నాకే తెలియదు ఆ ఖాతా. ఈ చీరలు ఎప్పటి నుంచి కట్టడం నేర్చుకున్నారంటారు? కాస్ట్యూమర్ కడతాడు ముందు. ఫస్ట్ కాస్ట్యూమర్ కట్టేవాడు, తర్వాత నేను కట్టుకోవడం స్టార్ట్ చేస్తాను. ఇంకా కట్టి కట్టి అలవాటు అయిపోద్దిగా. ఎలా అంచులు వందల సారీలు మనకన్నా చాలా అందంగా ఉంటారు. అసలు ఏంటి గ్లామర్ కారణం ఏంటంటారు? గ్లామర్ కారణం చీర. స్కిట్లు అసలు ఈ ఆలోచనలు ఎలా వస్తాయి? అంత గొప్ప గొప్ప స్కిట్లు వేస్తారు, అందరినీ నవ్విస్తారు. ఆ ఇంకా హార్డ్ వర్క్ ఎలా ఉంటుంది అసలు? సరే అంటే ఫ్యామిలీ స్కిట్లు ఎక్కువ చేస్తుంటాను. దానికి ఉదాహరణ మా నాన్నే. అంటే లైవ్ ఎగ్జాంపుల్ అన్నమాట మీ నాన్నగారు. మా నాన్న మా అమ్మతో స్ట్రగుల్ పడతాడు కాబట్టి ఆ స్ట్రగుల్ నేను చూపిస్తుంటా. ఆ స్ట్రగుల్ వాళ్ళు టీవీ మీద చూసి ఎలా రియాక్ట్ అవుతారు? ఆ స్ట్రగుల్ అందరు ఫ్యామిలీలో ఉందని నాకేం తెలుసు. దీని మీద ప్రతీకార చర్య తీర్చుకుంటారా నాన్నగారు మరి ఇంటికి వచ్చాక? ఇంటికి వచ్చాక మా అమ్మ చూపిస్తుంటది రియాక్షన్ నాన్న మీద. మీరైతే మగవాళ్ళకి సపోర్ట్ అంటారు? అలా ఏం లేదా, కొన్ని స్కిట్లో మగవాళ్ళకి సపోర్ట్, కొన్ని స్కిట్లో ఆడవాళ్ళకి సపోర్ట్. ఎక్కువ నేను ఆడవాళ్ళకి సపోర్ట్. మీరు చేసిన అన్ని స్కిట్స్ లో మీకు బాగా ఈ పర్ఫార్మెన్స్ అంటే ద బెస్ట్ అనిపించిన పర్ఫార్మెన్స్? బట్టే వాళ్ళు పాడుకోవు. మళ్ళీ తిట్టినట్టున్నది, చెప్పినట్లేదు. బట్టే వాళ్ళు పాడుకోవాలి స్కిట్ గ్రీన్ షర్ట్. ఆ స్కిట్ చేసేటప్పుడు నేను చీరలేపి కొడుతుంటే నాకు తెలియదు. తర్వాత నేను యూట్యూబ్లో స్కిట్ చూస్తే చీర ఎక్కడ వరకు ఉంది, ఎక్కడో ఉంది అది. ఆ ఎమోషన్లో నాకు తెలియదు ఆ చీర ఇంత లేచింది. చీర లేదు కాదు, స్టేజ్ మీద నేను తర్వాత యూట్యూబ్లో చూసాను స్కిట్. అది చీర నా దగ్గర లేదు, ఎక్కడో ఉంది చీర పైన. చీర ఏంటి ఇంత లేచిపోయింది అనుకున్నాను. ఈ స్కిట్లు కాకుండా వేరే వాళ్ళు విపరీతంగా నచ్చేసినవి ఏమైనా ఉన్నాయా? ధనరాజ్ స్కిట్లలో మా వాడు జ్యోతిషం చెప్పే క్యారెక్టర్ చేశాడు, మా లీడర్స్ మీద పని చేశాడు. అది నాకు బాగా నచ్చిన స్కిట్లు. యాక్చువల్లీ మీరు ఎవరు ఫ్యాన్స్ చెప్పండి, అడుగుతున్నారు వచ్చిన దగ్గర నుంచి. కానీ మా ఊరు వచ్చారు కదా అని చెప్పి నాకని చెప్పకండి, రియల్ గా చెప్పండి. నేను ఎప్పుడో పొద్దున లేచి ఇంత బాగా రెడీ అయ్యి మీకోసం వస్తే ముందే బొంగుమూతి లాగా మీరు పెట్టడం ఎందుకు? అలాగే ఒక డౌట్, అంటే నిజంగా రోజా గారు నవ్వుతారా, లేకపోతే ఆన్ స్క్రీన్ లో కావాలని నవ్వుతారా, లేకపోతే రియల్ గానే నవ్వచ్చు నవ్వుతారా? అంటే రియల్ గా నవ్వేది ఎలా ఉంటది అండ్ ఆర్టిఫిషియల్ గా నవ్వేది ఎలా ఉంటది అనేది మనకు తెలిసిపోతుంటది చాలా వరకు. సో ఏంటంటే రోజా గారు, నాగబాబు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరి టీంని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఫస్ట్ ఎవరైనా డల్గా ఉన్నా ఎంకరేజ్ చేస్తారు, నువ్వు బాగా చేయగలవు, నువ్వు కరెక్ట్ చేస్తే ఇంకా బాగా చేస్తావు అని చెప్పి డల్గా ఉన్న స్కిట్లను పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తారు. టీమ్ జబర్దస్త్ అనే ప్రోగ్రామ్కి టీమ్ లీడర్స్ 50% ప్లేస్ అయితే 50% ప్లేస్ నాగబాబు గారు, రోజా గారు. వాళ్ళ నవ్వు కూడా చాలా ఈరోజు
బాగా హెల్ప్ అయింది. అండ్ మీరు ఎప్పుడైనా రిహార్సల్స్ టైంలో కొట్టుకునే సందర్భాలు ఉన్నాయా? కొట్టుకొని నేను ఇంట్లో కుట్టాను, డైరెక్ట్ స్టేజ్ మీద కుడతా. కక్ష అంత అక్కడ అంటారా? ఇప్పుడు ఒకటి రచ్చరవిని 2-3 సార్లు అలానే చేశాను. రిహార్సల్లో కొన్ని రిహార్సల్ చేస్తుంటా, వాడికి రిహార్సల్ చేస్తుంటాను. కొన్ని డైలాగులు ఇచ్చేస్తే ఇబ్బంది పెడతాడు, కొన్ని కొట్టే సీన్లు పెట్టేస్తా, కావాలని పెడతాను. అరే దీంట్లో అలా కొట్టేది ఉంటుంది అని రిహార్సల్లో కొట్ట. ఆ రిహార్సల్ గుర్తుకు వస్తుంది, నాకు టార్చర్ పెట్టింది స్టేజ్ మీద. అక్కడ వాడేస్తారు కోపం అంతా. అక్కడ పోట్న కొడతా. పాపం ఏం చేస్తాడు? ఇంకా ఏం చేస్తాడు, ఏం చేయలేడు. తర్వాత సారీ రా కొద్దిగా నేను తగిలింది, ఎమోషనల్ కొద్దిగా తగిలింది, పర్లేదు పర్లేదు, నేను కొట్టింది నాకు తెలుసు రియల్, నాకు టార్చర్ పెట్టింది కొద్దిగా నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆయన చూస్తే అర్థమైపోద్ది. అర్థం కాకపోయినా మీరు చెప్పేటట్టున్నారు వాళ్ళని ఇద్దరిని పిలిచి. లేదు, మీరు అంత చక్కగా విడమర్చి చెప్పిన తర్వాత కూడా ఆయన అర్థం చేసుకోలేదు అనుకోండి. అది ఆయన ప్రేమ, మా ప్రేమ, అది మీ ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం. మా ఊరు ఎలా ఉంది చెప్పండి? చాలా 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 బాగుంది. ఇప్పుడు అర్థమైంది మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి. మా ఊరే కాదు, మీ అనుకున్న పొలాల్లో కూర్చోమంటారు మరి ఇంకా రెగ్యులర్ గా గ్లామర్ కనబడాలంటే. చాలా మంది అనుకుంటారు రాకెట్ రావు గారి దగ్గర ఫుల్ టు సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆయన బయట కూడా చాలా బాగా మాట్లాడతారు, చాలా మంచోడు, ఆయన పక్కనుంటే అందరు నవ్వుతూనే ఉంటారు అంటారు కదా. ఎందుకు పేరుకే బుడ్డోడు కానీ మంచోడు, మనిషి మాత్రం. రాగా మంచోడు ఎవరు అన్నారు? ప్రజలండి, ఆడియన్స్. ఏ ఊరిని దత్త తీసుకున్నాడు ఏమన్నా? అంటే ఆయన పొలాన్ని ఆయన దత్త తీసుకున్నాడంటే మొన్న తెలిసింది. మంచోడు అంటే ఎలా ఉండాలి? కళ్ళజోడు వేసుకుంటే మంచోడు కాదు, మనుషులు కాబట్టి చెప్తున్నారు. బ్లాక్ కళ్ళజోడు కాదు, రావు గాడి కొద్దిగా సైటు అది కళ్ళజోడు వేసుకుంటాడు. దానివల్ల జనాలు బయట చూస్తే మంచోళ్ళ కనిపిస్తా లేదా, లోపల ఎంత కల్మషం ఉంటుందో తెలుసా? దరిద్రుడాడు, మామూలు కాదు. అయితే ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఆయన గురించి తెలుసుకోవాల్సి. ఆయన చేసిన కామెడీ మీకు బాగా నచ్చింది? వాడు స్టేజ్ మీద చేసే కంటే బయట చేసేది బాగా నచ్చుతుంది నాకు. అదే ఎక్కువ కామెడీగా ఉంటుంది. రాఘవ్ ఎలా ఉన్నా అంటే అన్న బాగున్నా అంటే లడ్డూలు కడుతూనే ఉంటాడు వాడు, ఎవరైనా ఇలానే. రాఘవ్ నమస్తే, నమస్తే నమస్తే అంటాడు. ఇలా నమస్తే పెడతారా? ఇలా పెడతారు. సో ఏంటంటే మోమాట పురుడు చాలా ఎక్కువసేపు. కొద్దిగా ఒక చిన్న బూత్ అనేది తిట్టరా మాకు వినాలని ఉంది నోట్లోంచి అంటే, ఎందుకన్నా మనకు అరే అని అనరా, వద్దన్నా అంటారు. ఇంకా ధనరాజ్ గారి గురించి చెప్పండి. మొన్న ఏదో సినిమా కూడా తీసినట్టున్నారు కదా ప్రొడ్యూసర్. ఇప్పుడు ధనరాజ్ వేణు ఇద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు. ధనరాజ్ గురించి చెప్పడానికి ఏం లేదంటారా? రామాయణానికి అయినా ఒక ఎండ్ ఉంది, ధనరాజ్కి ఎండ్ లేదు. అది మా బ్యాచ్ మొత్తం తెలుసు. రామాయణంలో తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి, అన్ని ఒప్పులే ఉంటాయి. రామాయణం అవదు, తప్పులుంటే కూడా తప్పు కూడా వాల్యూ ఉంటుంది రామాయణంలో. అది ధనరాజ్. వాడు తప్పు చేసినా వాల్యూ ఉంది. ఏంటంటే ధైర్యవంతుడు, బక్కగా ఉంటాడు, చూడడానికి సన్నగా ఉంటాడు, కానీ మాకంటే ధైర్యవంతుడు వాడు. బాగా ముందుకెళ్తాడు ఫస్ట్ మా అందరికంటే. రండి అని చెప్పి ఈడున్నాడు కదా మనం ఎందుకు చల్ ముందు అనుకో, వాడు మమ్మల్ని ఇద్దరు ఇరికేసేసి వాడు వెనక వచ్చేస్తాడు. తర్వాత ఒకరి ముఖాలు అంత మైండ్ బ్లాక్ చేసేస్తాడు వాడు. ధనరాజ్ కామెడీ ఎలా ఉంటుంది అడగండి. ఇక మీకు ధనరాజ్ కామెడీ ఎలా అనిపిస్తుంది? వాడి బొందా, వాడు చేసే కామెడీ. నేను తెలుగు ఇండస్ట్రీలో ఒక మెంబర్ అయి ఉంటే ఫస్ట్ ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ ఎలగొట్టేవాడిని వాడిని. కామెడీ అనేది ఎలా చేయాలి? కామెడీగా చేయాలి కదా. కామెడీ అనేది ఎలా చేయకూడదో ధనరాజ్ చూస్తే తెలుస్తుంది నాకు. కామెడీ ఎలా చేయాలో చూస్తే అసలు వాడు కామెడీ అనేది ఫీల్ అవుతాడు. వాడు ఏ యాంగిల్ ఉన్నాయి. కామెడీ కావాలంటే కొద్దిగా మాంసం కావాలి బాడీలో, ఎక్స్ప్రెషన్ పలకాలంటే. వాడు ఎన్ని ఊపినా ఊగదుగా, ఎక్కడ ఏం ఊగదు. కళ్ళమ్మ తల్లి చాలా గొప్పది, దరిద్రులు అందరినీ భరిస్తుంటది. అందులో ఏడో ఒక దరిద్రుడు. మీరు అంటున్నారు ఇలాంటి దరిద్రుల్ని కళమ్మ తల్లి భరిస్తుందని, మరి జబర్దస్త్ ఎలా భరిస్తుంది అంటున్నారు? మేము భరిస్తున్నాం, జబర్దస్త్ కాదు మేము భరిస్తున్నాం వాడిని. అందరు మంచోళ్ళ మధ్యన ఒకటి చెడ్డోడు కూడా ఉండాలిగా, ఒకటి నాన్ పర్ఫార్మర్ కూడా ఒకటి ఉండాలిగా. ఆ పర్ఫార్మెన్స్ వాల్యూ అనేది తెలుస్తుంది. నాకు ఝలకులు ఎక్కువ ఇచ్చింది వాడే లైఫ్ లో, మామూలు ఝలకులు కాదు. అదే బీడీ నుంచి కాడి వరకు, బేడి వరకు తీసుకెళ్లాడు. ఒకసారి బీడీ నుంచి బేడి వరకు తీసుకెళ్లాడు, తప్పించుకున్నాడు. ఇప్పుడు జబర్దస్త్ అందరిలోనూ చాలా క్యూట్ గా ఉండేది చలాకి చంటి. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. చలాకి చంటి ఎక్కడ ఉన్నాడు? అదే పొట్టిగా ముద్దుగా బుగ్గలు బుగ్గలు వేసుకుంది. ఓహో చూసారా, అది ప్రాబ్లం. ఏంటంటే చలాకి చంటిది ఎలా ఉంటదంటే, షూటింగ్ జబర్దస్త్ అలా జరుగుతుంటది, వీడు ఎక్కడ ఉంటాడో తెలియదు. వాడి కోసం 4 కెమెరాలు కింద సెట్ చేయాలి. పొట్టిగా ఉంటాడు అన్నారుగా, ఆ పొట్టితనానికి. పొట్టైనా కూడా మనిషి బంగారం అండి. నీ బొందా, నీ బొందేం కాదు, నీ బొందా అలా అంటుంటాడు. అది తప్ప ఏం చేస్తాడు వాడు? అంటే మీరు ఇండైరెక్ట్ గా నాకు కూడా
కొడుతుంది ఛాన్స్ వస్తుంది. చూసా నీ బొందరా నీ బొంద అలా అంటుంటాడు వాడు. రిహార్సల్లో చేసేది ఒకటి, స్టేజ్ మీద చేసేది ఇంకోటి. అయ్యో అంటే స్టేజ్ మీద చేసేది అంత అద్భుతంగా ఉంటే మరి రిహార్సల్ చేసేది ఏం ఉండదు రిహార్సల్లో. అందుకే స్టేజ్ మీద చేస్తున్నాడు. అన్ని అక్కడే ఏదైతే చేస్తాడు వాడు. డైలాగ్ ముందు నీ బొంద 4 నీ బొందలు, డైలాగ్ తర్వాత 4 బొందలు, 8 ఏదేనబ్బా, అందరిలో చంటి గ్లామర్. నేను కూడా ఒప్పుకుంటా. చంటి బాగుంటాడు అందరికన్నా. అర్థమైంది. వాడికి పెళ్ళి అవ్వలేదు కాబట్టి మీరు అంత ఎక్సైట్ అవడంలో తప్పలేదు. ఇన్ఫర్మేషన్ ఇచ్చారే పిలవలేదా? ఇన్ఫర్మేషన్ ఏంటి, మీరు వాడి గురించి ఇంత నాకు ఇస్తున్నారు, వాడి గురించి ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తున్నారు. నాకైంది కానీ అంటే మీ వాడికి బాగా ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. వాడి గురించి ఏదో నెగిటివ్ మాట్లాడితే మీరు నా గురించి మీడియాలో ఏదో ఏ విషయానైనా ఈజీగా తీసుకుంటా చెప్పండి. వాడు ఈజీగా తీసుకోవాలి కదా తర్వాత. వాడు ఒక్కసారి కామెడీ చేస్తే చూడాలనుంది నాకు. అయ్యో రోజు చేసేది ఏంటండి? జబర్దస్త్ అంటేనే కామెడీ కదండి. అదే ఆ వాగులో కొట్టుకుపోతూ వెళ్తున్నాడు, ఆ షాప్లాగా వెనకాల షాప్లాగా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏదో ఒక రోజు నన్ను సాటిస్ఫాక్షన్ చేస్తాడని ఎదురు చూస్తున్నాను కామెడీతో. మీరు కంపల్సరీ సాటిస్ఫై అవుతారండి. నిజంగా వాడు ఇప్పటివరకు చెప్పినట్టు స్కిట్ రాయడు వాడు. అరే నీ డైలాగ్ ఇదిరా, నీ డైలాగ్ ఇదిరా, రే నీ డైలాగ్ ఇదిరా అంటాడు. అరే రే రే ఏరుపు నీ డైలాగ్ ఇదిరా అంటాడు. నలుగురు 4 మోడలేషన్ చెప్పేస్తాను, అది చెప్పాలా అంటే వెళ్ళిపోతాడు. అది నాటే జోక్ అంతే, నార్మల్గా అనుకొని వెళ్ళడం అనేది నాటే జోక్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చేతిలో స్క్రిప్ట్ లేకపోతే కానీ నేను స్టేజ్ ఎక్కలేను. నేను స్క్రిప్ట్లో రిహార్సల్ ఏం చేస్తానో అదే నేను స్టేజ్ మీద చేస్తాను. వాడిది ఒక స్టైల్, మొత్తం ఎంత స్పాన్సిబిలిటీగా మాట్లాడినా కూడా చాలా బాగుంటుంది. వాడు ఒక్కడే చేయగలడు, చంటే చేయగలడు. మాట్లాడాలన్నా కూడా స్పాట్లో స్కిట్లు ఏదైనా చేయాలన్నా కూడా మార్పు చేసేయాలన్నా కూడా చంటే చేయగలడు. మిస్ చేశారు. ఎవరు? శకలక బేబీ. వాడెవడు? శకలక బేబీ, శకలక బేబీ. శంకరా? మేము అలానే పెంచుకుంటాం. పాప సిగ్గుపడుతుంది. శకలక బేబీ మీదనా? శకలక బేబీ గురించా? శకలక బేబీ శంకర్ వాడు ఏం మాట్లాడుతూ ఇప్పటివరకు ఒక డైలాగ్ అనేది అర్థం కాదు నాకు. ఫస్ట్ ఇన్ని స్కిట్లు చేశాడు కదా, ఆ దరిద్రుడు ఏ స్కిట్లు ఏ డైలాగ్ మాట్లాడాడో ఏమి ఎవరి ఆడియన్స్కే కనిపిస్తుంది ఈరోజు. ఆ డైలాగే అర్థం కాదన్న వాడిది. ఎందుకు స్లో మాట్లాడమని చెప్పాను. నన్ను అంటావేంట్రా, నువ్వు వాడికి చేయాలి చెప్పాను నేను అంటాను. ఎక్కడ ఆడియన్స్ కనబడతారు కదా అన్న, శంకర్ని కొద్దిగా స్లోగా మాట్లాడమని చెప్పన్నా. ఆ డైలాగ్ అర్థం అవ్వట్లేదు. ఆయన ఫాస్ట్ గా మాట్లాడతారు, మీరు నార్మల్ గా మాట్లాడతారు, ఇంకో స్లోగా మాట్లాడతారు. ఎవరి పద్ధతి వాళ్ళది. మీరు అలా ఇలా అనేస్తారు, నేను హట్ అవుతాను. వాడు ఇప్పుడు ఎవరైనా డైలాగ్ చెప్పేటప్పుడు ఎదుటివాడు కొడతాడు ఏదైనా క్యారెక్టర్ ఉంటే, ఈ డైలాగ్ చెప్తూ వాడే కొట్టుకుంటూ ఉంటాడు. ఎందుకు తెలుసా? కొత్తనా బోందా? వాడు డైలాగ్ మర్చిపోతే గుర్తు చేసుకోవడానికి. ఏంటి చంటి ప్రస మీకు అంటినట్టుంది? చంటి ప్రస మీకు అంటినట్టుంది. కొద్దిగా దరిద్రుడు తగిలిచ్చి వెళ్తాడుగా, జబర్దస్త్లో చేస్తాడుగా. సో అలా కొట్టుకొని గుర్తు తెచ్చుకుంటాడు డైలాగ్. జబర్దస్త్లో ఇప్పుడు స్కిట్ అంటే 15-20 మినిట్స్ చేస్తాం, వాడు గంట సేపు చేస్తాడు. రోజా గారు నాగబాబు గారు అయితే అమ్మో శంకర్ స్కిట్టా, ఇప్పుడు గంట సేపు కూర్చోవాలా అంటాడు. గంట సేపు 90 నిమిషాలు ట్రిమ్ చేసి 10 నిమిషాలు వేస్తారు జబర్దస్త్లో. వాడిది ఒక్కడే. వాడికి ఒక సపరేట్ ఎడిటర్ ఉన్నాడు. ప్రేక్షకులకు అన్యాయం చేస్తున్నారు పాపం, వాళ్ళ ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తున్నారు మీరు. ఏదైతే మాకు ఫుల్ వర్షన్ కావాలంటే మీకు ఎక్స్ట్రా శంకర్ జబర్దస్త్ అని పెట్టాలి. మరి గంట సేపు వాడికి వేస్తే మేమేం చేయాలి? ఫుల్ ఎపిసోడ్ కావాలంట మీకు. నీ మైనస్ లో ఉన్న శకలక మా బేబీలో, శంకర్ బేబీలో ప్లస్ ఎలా ఉన్నాయి? ఏమి లేదు, ప్లస్లు ఏమి లేవు, అన్ని మైలేజ్ లేవు వాడి దగ్గర. ఎక్కడున్నాం ఇప్పుడు మనం? పొలాల్లో ఉన్నాం. పంచులో వాళ్ళు పంచని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అంతేనా? అంటే లంచ్ టైం అయిందని అర్థం అవుతుంది నాకు వీళ్ళకి. ఇంకో హెల్తీ పర్సన్ మన వేణు గారు. వాడు హెల్తీ, వాడి హెల్తీ బాగుండదు ఎప్పుడు. వాడి హెల్త్ ఏంటి దరిద్రుడు. అన్హెల్తీ పర్సన్ అనుకుందాం. అక్కడ పడుతుంటాడు, ఇక్కడ పడుతుంటాడు, ఎప్పుడు ఫోన్ ఎక్కడున్నారు, ఏమరా మొన్న ఇరికిందిరా, ఏమైందిరా, ఎట్ల మీద పడ్డానరా, మన 4 రోజుల తర్వాత ఫోన్ చేయి, ఏమైందిరా, కాలు బెనికిందిరా, ఎందుకురా, షటిల్లో రా, ఏమో అన్ని వాడికే జరుగుతుంటాయి. మరి ఎందుకు వాడు? ఆయన బేసిక్ గా చాలా యాక్టివ్ పర్సన్, అన్నిట్లో కాలు ఏలు పెడుతుంటారని చెప్తున్నారు. ఎందుకు పెట్టాలి? పెట్టాలండి, మనిషి ఆ కాలు ఏలు ఎందుకు పెట్టాలి? ఒకసారి ఇరిగినప్పుడు జాగ్రత్త పడాలా వద్దా? ఓపికల్ని పరీక్షించేవాడు ఒక్కడే. వాడు నేను జబర్దస్త్ ఆర్టిస్ట్ కాకముందు నా రూమ్కి వచ్చాడు. పావు కిలో చికెన్ తీసుకొని, అరే ఇది కూడా చికెన్ తెచ్చాను అండు, ఎంతరా పావు కిలో, ఎవరన్నా పావు కిలో తెస్తారండి చికెన్? పావు కిలో కంటే ఎప్పుడు ఎక్కువ తేడాడు. సెంటిమెంటా బోంగా పిసినారోడాడు.
వాడికి ఒక 2 ముక్క, నాకు ఒక 2 ముక్క, వాడికి ఒక 2 ముక్క, వాడికి ఒక 2 ముక్క వేసుకొని తినేసి, అంటే నా చేతితో చికెన్ చెప్పించుకొని తినడం అంటే బాగా ఇష్టం. నేను నాన్ వెజ్ బాగా వండేవాడిని, బాగా వండుతాను. అది ఇదేంటి 7-10 ఇయర్స్ బ్యాక్ నుంచే అలా పావు కిలో తీసుకొని వచ్చేవాడు. వాడికి దరిద్రుడికి అదేం అలవాటు. పెళ్లి కాకముందు భార్య భర్తలాగా యాక్ట్ చేద్దాం రానేవాడు నన్ను. బేసిక్ గా ఏమన్నా కిచకిచలే పచ్చపచ్చలేవు. వాడు చేసే కొన్ని సైకో పనులు మా సహనానికే ఈ చేస్తాయి. మటన్ పూరి కూర లాగా అనమాట. అలా వాడి మాకు నవ్వు రాకపోయినా నవ్వుతుండాలి. అదిరిపోయిందిరా వేణు అనుకోని. ఇప్పుడు మీరు నవ్వుతున్నట్టు బాగుందిరా అని చెప్పి, అంటే ఒకసారి ఓకే, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి బాగుందిరా అనుకుంటూ వస్తూనే ఉన్నవాడిని. అలవాటు అయిపోయింది. ఇంకేంటి, వాడు రాకముందే నవ్వేసండి, పని అయిపోద్ది. ఆ డౌట్ వచ్చేస్తుంది మళ్ళీ. డౌట్ పట్టకుండా అలా మేనేజ్ చేసుకుంటూ మొత్తానికి మీ ఇద్దరు ఈ ప్రయాణాన్ని ఈ 10 సంవత్సరాల నుంచి అలా మెయింటైన్ చేస్తున్నారనమాట. వాడు మమ్మల్ని మెయింటైన్ చేస్తున్నాడు. రష్మి గౌతమ్ అంటే అబ్బాయిలకి బయట పిచ్చి క్రేజ్. ఆ క్రేజ్ అంటే మీరు రష్మి చుట్టే తిరుగుతుంటారు కదా, అసలు మిమ్మల్ని ఎలా భరిస్తుంది అంటారు. రష్మి అంటే జనాలకు పిచ్చి అని మీరు అంటున్నారు. ఆవిడ పిచ్చి ఉన్న సంగతి మీకు తెలియదు. బాగానే యాంకరింగ్ చేస్తారు కదా. అదే యాంకరింగ్ అంటే పిచ్చి అని నేను అంటున్నా. యాంకరింగ్ అంటే పిచ్చా? అలా అయితే నువ్వు నేను కూడా పిచ్చేలమే. మీరు మామూలు పిచ్చోళ్ళు కాదు, మీరు ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చిన పిచ్చోళ్ళు మీరు ఇద్దరు. రష్మి తెలుగు మాట్లాడితే మా చెవులు ఎంత వినసొంపుగా ఉంటాయో. అసలు ఆ పదాలు పలకడం కానీ నీట్గా, రష్మికే చెల్లుది ఆ వర్డ్స్ అన్ని, ఎవ్వరికి చెల్లదు. అండ్ తన మీద ఎన్ని పంచులు వేసినా పాపం పట్టి ఏం అనుకోదు పాపం. అమ్మాయి లైట్గా తీసుకుంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. ఆడియన్స్ అందరికి పిచ్చ క్రేజ్ మరి ఆయన వస్తే. చెమక్ చంద్ర గురించి ఒకసారి చెప్తే మనం ముగిద్దాం. చెమక్ చంద్ర అంటే బట్టెబాజ్ అంటేనే చెమక్ చంద్ర. పేరు మారిందా? పేరు మారలే, పేరు చంద్రానే. డైలాగ్ మారింది. డైలాగ్ని గుర్తు చేస్తున్నాను. మీరెందుకు పేరుగా పెడతాడు దాన్ని? నేను చాలా తక్కువ మాట్లాడతాను. ఏదైనా ఉంటే స్టేజ్ మీదే, మనం స్టేజ్ మీదే అంతా. ఏదైనా దులపాలన్నా ఏమో సిగ్గుపడడానికి అన్ని క్లారిటీగానే ఉన్నాయి. చంద్ర గురించి స్ట్రగుల్ చేస్తున్న టైంలో జబర్దస్త్ అనే ప్రోగ్రాం పడింది నాకు. ఈ అవకాశం నేను ఎలాగైనా తప్పకుండా యూజ్ చేసుకోవాలి అని చెప్పి బాగా ఇష్టంగా కష్టంగా చేసుకున్న ప్రోగ్రామ్ ఈరోజు జబర్దస్త్లో మంచి పేరు వచ్చింది. జబర్దస్త్ లేకపోతే ఈరోజు చెమక్ చంద్ర మళ్ళీ స్ట్రగుల్ పొజిషన్ ఏమో తెలియదు. బట్ జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ ప్రతి ఇంట్లో ఒక పిల్లోడ్లాగా చేసేసింది నన్ను. చంద్ర అనే వ్యక్తి ఒక ఫ్యామిలీ, ఒక పర్సన్ లాగా కమెడియన్ అవ్వాలని ఇండస్ట్రీకి వెళ్ళాను, కమెడియన్ అయ్యాను. దసరా సందర్భంగా ఈరోజు మనం నిజామాబాద్ లోని చెమక్ చంద్ర ఇంటికి వచ్చాం. మరి ఇక్కడ చెమక్ చంద్ర మనకి ఎన్నో విశేషాలు వివరించారు. చివరిగా మనం చెమక్ చంద్ర ఇంటి దగ్గర ఉన్నాం. మరి ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. అలాగే చిన్నప్పటి నుంచి చెమక్ చంద్ర ఎటువంటి కష్టాలు అనుభవించారు, మరి ఇప్పుడు ఎలా ఉన్నారు, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఇప్పుడు ఫ్యామిలీ మిగిలిందా? ఇప్పుడు ఒకసారి మీ ఫ్యామిలీ గురించి మాకు క్లుప్తంగా చెప్తే ఈ రోజు మిమ్మల్ని వదిలేస్తాం. నేను ఇండస్ట్రీకి వెళ్ళడానికి నా ఫ్యామిలీ నాకు బాగా సపోర్ట్ చేసింది. మేము 3 బ్రదర్స్. నేను పెద్ద బ్రదర్ని, నాకంటే 2 చిన్నవాళ్ళు ఉన్నారు. అండ్ అమ్మ నాన్న, నా బ్రదర్స్, నా ఫ్రెండ్స్ వాళ్ళు నన్ను బాగా ప్రోత్సహించారు. ఎప్పుడు నన్ను ఈ చేయాల. సో నాకు ఈరోజు నా కెరియర్లో సక్సెస్కు కారణం కూడా నా ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్. మా ఫాదర్ అండ్ మా మదర్. నాకంటే చిన్న తమ్ముడు రవి గారు, వాడికంటే చిన్నోడు సుభాష్. ఈ దసరా సందర్భంగా హెచ్ఎంటీ వాళ్ళు నా ఊరికి వచ్చి నా పర్సనల్ లైఫ్ గురించి, నా ఫ్యామిలీ గురించి మొత్తం డీటెయిల్గా తెలుసుకొని వెళ్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎంటీ వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీవీ ప్రేక్షకులందరికీ, హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నా తరఫు నుంచి, నా ఫ్యామిలీ తరఫు నుంచి అందరికీ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. హెచ్ఎం టీవీతో మీ ఊర్లో ఏవైతే తీపి జ్ఞాపకాలు ఉంటాయో వాటన్నిటి మాకు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా గైస్, ఇది ఇవాల్టి దసరా స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.